మరుసటి రోజు వాళ్ళ మళ్ళీ అమ్మాయి తండ్రితో ఈ అన్నగారు మాట్లాడితే, మేము కాపురానికి పంపించడానికి రెడీగా ఉన్నాము అండ్ తలాక్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాము. కాపురానికి పంపించాలంటే నా కొడుకుని నా కూతురు అకౌంట్‌లో 7,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయమనండి. అప్పుడు మేము కాపురానికి పంపిస్తాము. లేకపోతే తలాక్ తీసుకోవాలంటే మాకు 10,00,000 భరణం కట్టియమనండి. మేము తలాక్ అయితే తీసుకొని మా దారి మేము చూసుకుంటాం. మీ కేసులు ఏమీ లేకుండా మేము కేసులు ఇట్లా పెట్టి చేశాము. సో, నా కొడుకుని వదలం మేము అని అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఆ తర్వాత అయితే ఈ అన్నగారు ఈ విషయాలన్నీ అబ్బాయితో చెప్పడం జరుగుతుంది. ఇంక సరేలేనా మా దగ్గర అంత స్తోమత లేదు. ఒకవేళ వాళ్ళు తలాక్ తీసుకోవాలంటే నా స్తోమత ఇంత మాత్రం ఉంది. లేదు వాళ్ళు కాపురానికి పంపియాలంటే మామూలుగా కాపురానికి పంపించమనండి. అంతేగాని నేను 7,00,000, 10,00,000 వాడి మొహానికి 10 మందికి భోజనాలు పెట్టి కూతుర్ని పెళ్లి చేయడానికి ఇది లేదు గాని, ఏం చేసిందంట 2 రోజులు వాళ్ళ అమ్మాయి 2 రోజులు కాపురం, అది కూడా బలవంతంగా ఏదో ఫస్ట్ టైమ్ అని నిరూపించడానికి ఏదో ఎన్నో ఇది చేసి ఆ అమ్మాయి 2 రోజులు బలవంతంగా కాపురం చేసింది. ఆ అమ్మాయి తండ్రి ఏమన్నా 100 మందికి భోజనాలు పెట్టి పెళ్లి చేశాడా? 7,00,000, 10,00,000 అడగడానికి సిగ్గుండాలా? పిల్లలతో బిజినెస్ చేస్తాడు. దానికంటే కూడా బ్రోతల్ హౌస్ ఇంట్లోనే పెట్టుకుంటే మేలు కదా అతను. ఈ విధంగా పెళ్లి చేసి ఇన్ని మోసాలు అబద్ధాలతో పెళ్లి చేసి చివరికి లాస్ట్‌కి తలాక్ తీసుకోవడానికి 10,00,000, 7,00,000 అడుగుతా ఉన్నాడే. దానికంటే కూడా ఇంట్లోనే పెళ్ళాం పిల్లలతో బ్రోతల్ హౌస్ పెట్టుకొని బతికితే మేలు కదా. ఏం బతుకుతా ఉన్నాడు వాడు. సరేలే నాకు కూడా తెలుసులే. నేను కూడా కోట్లలోనే చూసుకుంటాను. వీళ్ళనందరినీ ఎట్లా చేయాలో నాకు కూడా తెలుసు. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలతో పెళ్లి చేసిన వాళ్ళకి చట్టాలు ఎంత అమ్మాయిలకు ఇదిగా ఉన్నా కూడా ఎప్పటికీ నిజమే గెలుస్తుంది. ఇక్కడ కాకపోయినా అక్కడైనా నిజం గెలుస్తుంది. దేవుడు తోడు ఉంటే ఒక్క నిమిషంలో నిజం అనేది గెలుస్తుంది. నేను కూడా కోట్లలోనే చూసుకుంటానులే అన్న. లేకపోతే నేను 7,00,000, 10,00,000 ఎప్పుడు సంపాదిస్తానో అప్పుడు మాట్లాడదాంలే ఇంక మధ్యస్థము. నాకు ఇంక మధ్యస్థాలు ఏం అవసరం లేదు. నేను కూడా కోట్లకు తిరుక్కుంటాను. ఇంక వాళ్ళకే లేనిది నాకేముంది అనేది ఈ అబ్బాయి సైలెంట్‌గా ఉండిపోయి వచ్చేస్తాడు అక్కడి నుంచి.